హలో, డిష్ వాషర్లో గరిటెలు స్పూన్లు మనం లోడ్ చేసి క్లీనింగ్కి పెట్టినప్పుడు ఒక చిన్న టిప్ అనేది ఈరోజు మన వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇలా ఒకదాని పక్కన ఒకటి గరిటెలు కానీ స్పూన్లు పెట్టుకున్నప్పుడు కంప్లీట్గా డ్రై అయ్యి మనం వెంటనే ర్యాక్స్లో సర్దేసుకోవచ్చు అనమాట. క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత. అలా కాకుండా మనం బోర్లించి పెట్టినప్పుడు ఈ డెప్త్లో వాటర్ అనేది ఉండిపోతుంది. దానివల్ల మళ్ళీ మనం క్లాత్తో క్లీన్ చేసుకుని అప్పుడు ర్యాక్స్లో పెట్టుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మనం ఇలా సైడ్ బై సైడ్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటనేది ఈరోజు వీడియోలో చూద్దాము. అందరికీ తెలుగుదనం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేనైతే ఆన్ చేశాను. ఆన్ చేసిన తర్వాత మనకి క్లీనింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి ఏంటి డౌట్ అడిగారంటే, డిష్ వాషర్లో టప్పర్ వేరీ డబ్బాలు లాంటివి వేసుకోవచ్చు అని అడిగారు. ఖచ్చితంగా వేసుకోవచ్చు, మెల్ట్ అయితే అవ్వవు. ఇప్పుడు మనం గరిటె బార్లించాం కదా, వాటర్ ఉండిపోయింది చూడండి, డ్రై అవ్వలేదు కంప్లీట్గా. అదే సైడ్కి పెట్టుంటే డ్రై అయిపోయేది. మీకు ఆ డిఫరెన్స్ తెలియడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ గరిటెని చెక్ చేద్దాం. దీంట్లో కూడా 1-2 డ్రాప్స్ ఉండిపోయినాయి, దాని మధ్యలో ఉండే గుంటలో ఉండిపోయినాయి అనమాట వాటర్. స్పూన్స్ చెక్ చేద్దాం. స్పూన్ అయితే కంప్లీట్గా డ్రై అయిపోయింది, మనం ర్యాక్లో పెట్టేసుకోవచ్చు. ఈ టిప్ ఎలా అనిపించిందో మీరు నాకు తప్పకుండా కామెంట్లో చెప్పండి. మీరు కూడా డిష్ వాషర్లో లోడ్ చేసినప్పుడు ఇలా సైడ్ బై సైడ్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.